శీర్షతో దోశలు వేయించినా నేను వంట చేసినా తనకు వంట రాదని చెప్పేసి చాలా మంది పాపం మా చెల్లెలు బంగారు తల్లి బుచ్చుకుంటూ పిచ్చి ముందని అందరు ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. నోరు ఇప్పుడు రాని వంటని ఇప్పుడు చేపిద్దామని తీసుకొచ్చాం. అచ్చా చూడండి క్లోజ్అప్ రండి. పందికి క్లోజ్ కి దీని క్లోజ్ కి పెద్ద తేడానే ఉండదు. అచ్చా ఫిష్ ని ఇలా అందంగా వైడ్ పెట్టుకో స్టైల్ అలా ఇది తీసుకోవాలి. మీ వేళ్ళు ఎంత ఉంటే అంత ఉంటే దాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కోల్డ్ లో ఆన్ అయ్యింది. మధ్య మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా ఫిష్ కి. దానికి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రావట్లేదు ఆలోచన రావట్లేదే. అలా స్టీమ్ వస్తుంది అనమాట మనం పైన పెట్టినప్పుడు. అప్పుడు ప్రాపర్ వేలో కుక్ అంటే ఇప్పుడు చేప స్టీమ్ బాత్ చేస్తున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడే చేప బట్టలు సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ని ఇవాళ చూపిస్తాను. ఆగారు వాళ్ళ రాయల్ BLDC హెయిర్ డ్రయర్. సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి దీని గురించి. ఎందుకంటే యాక్చువల్లీ నాది కర్లీ హెయిర్, బట్ ఏంటంటే ప్రతిసారి స్ట్రైట్నింగ్స్ చేసి ఆ ఓవర్ హీట్కి మొత్తం ఎక్కడక్కడ కట్ అయిపోతుంది హెయిర్. సరే ఏదైనా మంచి డ్రయర్ ఏదైనా తీసుకొని బ్లో డ్రై లాంటివి చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే పర్మనెంట్ స్ట్రైట్నింగ్తో బాగా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాను అనమాట. అండ్ దీనివల్ల నాకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే దీనికి డిఫ్యూజర్ కూడా వచ్చింది. మిగతా అన్ని హెయిర్ డ్రైస్కి ఏంటంటే మనకు ఓన్లీ కూల్ అండ్ డ్రై హెయిర్ అండ్ టెంపరేచర్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. కాకపోతే దీనికి డిఫ్యూజర్ వచ్చేటప్పటికి ఏంటంటే నా కంప్లీట్గా కర్లీ హెయిర్ పెరిగిన తర్వాత కూడా నేను మేనేజ్ చేసుకోవచ్చు కర్ల్స్ని. మీకు తెలుసు కదా డిఫ్యూజర్ అంటే కర్లీ హెయిర్ అంతా పెట్టి దీంట్లో ఎయిర్ బ్లోతో మనం ఇలా పైకి చేసుకుంటే స్ప్రింగ్స్ అన్నీ కర్ల్స్ అన్నీ కూడా మనకి నార్మల్గా ఉండిపోతాయి. అండ్ అబ్బా అస్సలు లైట్ వెయిట్గా చాలా ప్రశాంతంగా అండ్ అందమైన కలర్ బ్లాక్. సో ఇవన్నీ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి మనకి. అండ్ వెనకాల వచ్చేసి మనకి ఇక్కడ లాక్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లాక్ వెనకాతలు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కూల్ అండ్ హాట్ ఇక్కడ ఉంది. అండ్ టెంపరేచర్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఎంత ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్లో ఎయిర్ బ్లో అయ్యేలాగా ఉంది. ఓకే వెనకాల ఆన్ చేయాలి. టూ హాట్. టెంపరేచర్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు 1లో ఉంది. ఇప్పుడు ఎయిర్ కూడా తగ్గింది కొంచెం. ఇప్పుడు 1లో ఉంది. ఇది 2, 3. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడైతే హాట్ ఎయిర్ వస్తుంది. ఇప్పుడు చల్లటి హెయిర్ చల్లటి ఎయిర్. సో ఇది ఆఫ్ అయిపోయింది. అండ్ ఈ ఆన్ ఆఫ్కి పైన వచ్చేసి మనకు ఒక లాక్ బటన్ కూడా ఉందన్నమాట. మీరు ఏ సెట్టింగ్ పెట్టుకున్న తర్వాత మామూలుగానే మనం ఇట్లా పట్టుకొని చేసుకుంటున్నప్పుడు అవి టచ్ అయిపోయి సెట్టింగ్స్ మారిపోతాయి కదా. అట్లా అనకుండా మీరు ఇప్పుడు కోల్డ్ 1లో పెట్టుకున్నారు, నో టెంపరేచర్లో పెట్టుకున్నారు, అప్పుడు లాక్ చేసుకుంటే దాంట్లోనే ఉంటుంది. అండ్ ఇంతే, వెరీ ఈజీ. జస్ట్ క్లిప్స్ ఇలా తిప్పితే లాక్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఈ పిన్ మనకి ఏంటంటే కింద కర్ల్స్ చేసుకుంటాం కదా, స్ట్రైట్ అయిన తర్వాత కింద మనం వేవ్స్ చేసుకుంటాం కదా దానికోసం. అండ్ ఇది ఇంకా ది బెస్ట్, సూపర్ అనమాట. దీని గురించి చెప్తా. ఐ విల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఇక్కడ నుంచి మనకి ఎయిర్ వస్తుంది. అండ్ ఇలా మనం చేసుకునేటప్పుడు ఎక్కువ ఎయిర్ ప్రెషర్తో రాకుండా ఒక స్మూత్గా మనకి ఎయిర్ బయటకు వస్తుంది. అండ్ కూల్ ఎయిర్లో మనం దీన్ని పెట్టుకున్నట్టయితే చాలా అంటే చాలా ఇలా ఫాస్ట్గా మనకి డ్రై అయిపోద్ది అనమాట. అండ్ కంపారిటివ్లీ మనం వేరే డ్రయర్ డైరెక్ట్గా చేసుకునే దానికంటే కూడా మనం ఈ పార్ట్ ఇన్సర్ట్ చేసి చేసుకున్నట్టయితే మాత్రం చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది హెయిర్. అండ్ ఇది
వేవ్స్కి కర్ల్స్కి అన్నింటికి కూడా ఈ క్లిప్ యూస్ చేస్తా. సో ఇప్పుడే నేను మంచిగా చేసుకున్నా, బట్ నా ఈ కింద వైపున హెయిర్ ఏదైతే ఉందో ఇది ఇంకా తడిగా ఉంది. ఒకసారి నేను దీంతో డైరెక్ట్గా మీకు ఇది చేసి చూపిస్తా. ఓకే, ఎస్, నేను ఆన్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి 1లో ఉంది అండ్ టెంపరేచర్ కూడా లోలో ఉంది, కోల్డ్లోనే ఉంది ఇది. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కోల్డ్లో ఆన్ అయ్యి ఉంది. సో దీని ఆఫ్ బటన్ వచ్చేసి వెనకాల అలా ఒక సెకండ్ తర్వాత ఆఫ్ అవుద్ది. నాలాగా ఆవేశపడుద్ది. నేను కూడా ఫస్ట్ ఆఫ్ అవ్వగానే అవ్వలేదు ఏంటని చెప్పి కంగారు పడ్డా. సో అట్లా లేదు. అండ్ ఇంకో విషయం, కేబుల్ కూడా సో లెంతీ అండ్ ఇది 2000 వాట్స్, యూనో 2000 వాట్స్ ఉంది. సో కంపారిటివ్లీ మనం వేరే ఏ హెయిర్ డ్రైయర్తో కంపేర్ చేసుకున్నా సరే 2000 వాట్స్తో అండ్ ఇన్ని డిటాచ్మెంట్స్ ఉన్న సెట్టింగ్స్తో వచ్చింది మనకి. అండ్ డిఫ్యూజర్ అయితే కంపల్సరీ ఇంకొకసారి నేను నా కర్లీ హెయిర్ ఇంకొంచెం పెరిగిన తర్వాత కంప్లీట్ కర్లీ డిఫ్యూజర్తో చేసుకొని మరి మీకు చూపిస్తా. సో ఖచ్చితంగా అగారో హెయిర్ డ్రైయర్ ఒకసారి యూస్ చేసి చూడండి. యూ విల్ మమ్మీ లవ్ ఇట్. ఓకే, ఇంకా పదండి మన మేడంతో చేయాల్సిన వీడియో చేసి ఆడుకుందాం. లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సార్. నిద్ర మధ్య పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకా ఇప్పుడే ఎంట్రో చెప్తున్నాను నేను. నిద్ర నుంచి లేపి వీడియో చేద్దాం అంటే కొంచెం రెడీ అయినా అనుకో. చెప్పు అయ్యో ఇవాళ నీకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సైడ్, హర్ ఛానల్ టు. సో ప్రతి ఒక్కసారి శీర్షతో దోశలు వేయించినా నేను వంట చేసినా తనకు వంట రాదని చెప్పేసి చాలా మంది పాపం మా చెల్లెలు బంగారు తల్లి బుచ్చుకుంటూ పిచ్చి ముందని అందరు ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. తప్పుగా అనుకుంటున్నారు. అందుకని అలా కాదు, తనకి వంట వచ్చు. అది కాదు, అది అలాగే వంట నిజంగానే రాదని ప్రూవ్ చేయించుకోవడానికి ఇంకొకటి ఏదో ప్లాన్ చేసింది, అంతే కదా. అర్థమైనా? నేను మంచి వీడియో తీయొద్దు, చూడరు ఎవరు, అర్థం చేసుకోరు ఎవరు. నాగమ్మా ఫస్ట్ ఏ జాతి పదార్థం తెలియని నాకు. చాలా నీట్ గా క్లీన్డ్ గా అందంగా ఒక్కసారి వాష్ చేస్తే మేకప్ వేసుకునే అందంగా ఉండడానికి. నిజంగా ఎంత అందంగా ఉంది అసలు. నోరు ఇప్పుడు దీన్ని వండడానికి నేను ఏమేమి ఇస్తానో వాటితో మాత్రమే నువ్వు చెయ్యాలి. ఇది యాక్చువల్గా నేను బయట తిన్నా. మీ అందరికీ నేను చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్ గా ఒప్పుకున్న ఒక విషయం ఏదైనా ఉందంటే అదేంటి అంటే, నేను బేసిక్ గా ఉండక కొన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం కార్తీక మాసం ఉపవాసం ఉంటున్నా. ఈ నెల మొత్తం నాన్ వెజ్ ముట్టుకోవాలి, ముట్ట కూడా. నేను చాలా సుఖంగా ప్రశాంతంగా ఫీల్ అవుతాను. నాన్ వెజ్ ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఇళ్ళ లెక్క వాళ్ళ లెక్క అందరి లెక్క వాళ్ళు తినండి. ఓకే, నేను ఏం ఇప్పుడు చూడు, హోటల్లో ఉండేవాళ్ళు, మాలలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను మొన్నటి వరకు మాల్లో ఉన్నాను, ఏం చేసినా చేయకపోయినా మనం పక్క వాళ్ళకు వండొచ్చు, పెట్టొచ్చు. సో ఇప్పుడు మనం వీడియో చేయడం, I'll touch, I'll cook, I'll serve, బట్ నేను తినా. అవును, యూ డోంట్ ఈట్. నీకు అసలు ప్రెషర్ లేదు. నేను తినడానికి నాకు ఎవరన్నా వండితే తినాలని ఉంది. అంత ఆల్రెడీ రెస్ట్ లో ఉంది కాబట్టి అంకుల్ చేసి బోర్ కొట్టి దీన్ని ఎట్లన్నా టార్చ్ చేయాలని స్కెచ్ చేసి నాకు రాని వంటని ఇప్పుడు చేపిద్దామని తీసుకొచ్చా. అచ్చా చూడండి, క్లోజ్అప్ రండి. పందికి క్లోజ్ కి దీని క్లోజ్ కి పెద్ద తేడా ఉండదు. అచ్చా ఏమేమి ఇస్తా? అరిటాకులు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్ది ఉప్పు కూడా గ్రీన్ కలర్ ఎతికిండే దొరకలేదు. ఎందుకే ఇట్లా పచ్చడి అంటే ఇష్టం నీకు? ఎప్పుడు ఇష్టం? అరే అసలు నువ్వు ఎంత బాగుంటది. సరే మొత్తానికి చాలు, వదిలిపోయింది వీడియో స్టార్ట్ చేస్తే. సరే మొత్తానికి అవే, వాటితో మాత్రమే నువ్వు వండాలి. సరే నువ్వు వచ్చి ఇచ్చిన వాటితోనే ఇచ్చిన పదార్థాలు. నేను బయట ఒకటి తిన్నా, అలాగే ఉండాలి. నువ్వు తిన్నదాన్ని బట్టి రెసిపీ ఊహించుకొని చేయకు చిన్నక, తెలిస్తే చెయ్యి.
నాకు తెలుసు, అందుకనే దీనికి కావాల్సినవి నీకు ఇచ్చిన. ఇప్పుడు అరిటాక్తో ఏం చేస్తావు చెప్పు, అరిటాక్తో ఏం చేస్తావు చెప్పు. ఫస్ట్ అరిటాకులో ఇట్లా మంచిగా పరిచేసి వేడి అన్నం, పప్పు, ఇంకా మామిడికాయ తొక్కు, నెయ్యి, ఇప్పుడు నాన్ వెజ్ తింటలేను కాబట్టి కొంచెం ఆలుగడ్డ ఫ్రై అన్నీ వేసుకుని తింటా. అర్థమైందా? తిండి పోతోళ్ళకి మనం తినడం గురించే, వండడం గురించి ఆలోచించారు. ఇంకా నేను దాన్ని కూడా మిక్సీ పడతా అనుకున్నా. ఎక్కువ మాట్లాడుకుండా అంతగా అమ్మయ్యా. ఇంకో నాకు ఏం తెలియదు. వంట చేసుకుంటారాకే ఎవరు చేసుకుంటారా అని నేను ఫాలో అయ్యి అన్ని రెడీ చేసింది. కాదే, నువ్వు ముద్ద ఎవరైనా అడిగినరా ఇక్కడ? నాకేం తెలియదు, నన్ను ఏం చేయకుండా చెప్తా. ముందే వంట చేస్తావు అని చెప్పిన. చేస్తా, నేను వంట చేస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన, దొరికిన ప్యాన్ పెట్టిన. పెట్టింది మరి బాగోదు, హైజీన్ చేతులు కడుకుంటున్నా. తిన్నది దేవుడా. చెప్పు, ఏం చెప్ప నీకు కావాల్సి? ఇట్లా దోశ ప్యాన్ కాదా, ఇగో పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు నువ్వు ఏం రెసిపీ చేద్దాం అనుకున్నా నీకు చేసి చూపిస్తా. ఫస్ట్ ఏం రెసిపీ చేద్దాం అనుకున్నావు? నువ్వు చేద్దాం అనుకుంటున్నావో నాకు తెలియకపోయినావు. నేను చేసి చూపిస్తా. సరే చెయ్యి, మాట్లాడదు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయద్దు. ఫస్ట్ నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. అరిటాకు లేదు మంచి. ఇట్లా ఫస్ట్ గాలి కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. నీకు కూడా గాలి వస్తుంది చూడు. వస్తుంది కాదే, కాదే, గాలి రావడానికి బయట నుంచి అరిటాకులు పెట్టుకొని సమానంగా కాదు. నేను వేస్తే ఒక పర్పస్ ఉంటుంది. నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి, కొంచెం నాకు ఒళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి వల్ల. ఇప్పుడు అరిటాకు స్ట్రాంగ్ ఉందో లేదో తెలివి అంటే నీదే తెలివి గురు, నువ్వు ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను చేస్తా రెసిపీ. అదే నువ్వు ఏం చేద్దాం ఫస్ట్ స్టెప్ చెప్పు నాకు. ఫస్ట్ అరిటాక్ స్ట్రాంగ్ ఉందో లేదో మనం చెకప్ చేసి, అది అయిపోయింది. దాని తర్వాత దీన్ని చేతిలో పట్టుకోవాలి ఇట్లా. ఓకే, ఇలా మా చిన్నక్క నీట్గా కడిగింది. నేను ముట్టుకోలేననే ఉద్దేశంతో కడిగింది, కానీ ముట్టుకోవాలి ఇప్పుడు, తప్పదు. ఒక నిమిషం, అది ఏం చేస్తున్నావు? నేను చేస్తా. ఎక్కడో కొడుతుంది సీనా. ఒక ఆకు అక్కడ పెట్టుకొని ఫిష్ ని ఇలా అందంగా వైడ్ పెట్టుకో, స్టైల్. అలా వేసిన తర్వాత అలా వేసిన తర్వాత దాని సెంటర్ లో స్టైల్ ఎక్కువ పడిపోయింది కాబట్టి కొంచెం కాస్త మెల్లిగా దాన్ని నొప్పి ఇస్తుంది. వంటే ఏమన్నా లేదా? అయిపోయిందా? నీట్గా మా చిన్నకి అన్ని తొక్కలు తీసి అన్ని తీసి పక్కన సరే నార తీసి క్లీన్ గా కడిగి పెట్టింది. ఇవి తీసుకోవాలి. మీ వేళ్ళు ఎంత ఉంటే అంత ఉంటే దాన్ని ఏం చేసిన నవ్వుతావు అంటే ఏనికి విలువలే. నీ వేళ్ళు ఎంత ఎవరి వేళ్ళు ఎంత ఉంటే తీసుకోండి. ఓకే, దాన్ని ఇప్పుడు డిఓపి క్లోజ్ కి రా. ఫిష్ కి నాకు కాదు, నచ్చినావా? ఇట్లా ఫిష్ ని కలిపివద్దు మనకు. ఫిష్ ఫిష్ కలిపి కూడా అవునా? ఫిష్ కాసేపు పుదీనా గాలి పీల్చుకోవాలి చిన్నక్క. అయిపోయింది. ఇది అయిపోయింది మిర్చి. దీని లోపల ఉన్న కారం ఫిష్ లోపలికి వెళ్ళాలి. ఏం చేయాలి అప్పుడు? ఇలా చుంచాలి. మధ్య మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా ఫిష్ కి, దానికి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏ వంట ఉండడం మీద డిస్టర్బ్ చేస్తావు. నాకు
బుద్ధి తక్కువే నిన్ను పిలిచాను. దాని లోపలికి ఫిష్ లోపలికి అది కారాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇట్లా లోపలికి ఆస్వాదించిన లోపలంతా కారం పడుతుంది దానికి. ఒక్క డౌట్ అడుగుతా, వెయిట్ ఒక నేను అయిపోయింది. ఇంకేమున్నాయో కరివేపాకు కొంచెం రఫ్ ఉంది కానీ దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్గా ఇందాక ఫిష్ని కవర్ చేసినాం కదా మనం, ఈ మధ్యలో కొంచెం గ్యాప్ కవర్ చేసినాం కదా, కవర్ చేసినంత పక్కన చేసి మధ్యలో కరివేపాకు ఫ్లేవర్ కూడా దానికి పట్టాలి బాగా. ఇలా ఫోన్ వస్తుంది వెళ్ళాలి. ఫ్రెష్ గా కొత్తిమీర కవర్ లో నుంచి తీసి కడగాలి. నేను చెప్పాను కడగనని చెప్పాను, ఆడియన్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. తీసుకొని ఫస్ట్ వెనకాల ట్యాప్ ఉంటుంది కడగాలి. వెనకాల అందువల్ల కూడా వెనకాలనే ఉంటుంది ట్యాప్. మీకు ఎటుపక్క నాకు తెలియదు మా మీ ఇల్లు అన్ని వచ్చి వంట చాలా ఇట్లా చిన్న చిన్న ముక్కలు గోళ్ళతో ఎక్కువ గోళ్ళు పెంచుకోవాలి దీనికోసం. మళ్ళీ నేల్ అంటున్న వాళ్ళు చేయకూడదు, మళ్ళీ నేలు తిరిగిపోతే అని తిట్టొద్దు ఓకేనా. కొంచెం స్ట్రాంగ్ నేల్స్ ఉండాలి దీనికి. ఇప్పుడు నేలట్టున్న వాళ్ళు ఉండొద్దు. ఇంకా మిర్చి ఉంది కదా, మిర్చి ఎక్కడైతే పెట్టామో దాని చుట్టుపక్కల ఇది పెట్టినట్టు అయితే ఏమైతుంది, ఆ మిర్చి సందులు ఉంది కదా దాంట్లో నుంచి కొత్తిమీర ఫ్లేవర్ ఏదైతే జ్యూస్ ఉందో మనం నోట్ గోడ్ల నుంచి వచ్చింది కదా లోపలికి మొక్కలో అంత అర్థం ఉంది లేదేటే. ఒక్క నిమిషం, ఈ ఆకు ఇట్లా ఫోల్డ్ అవ్వట్లేదు మనకి, ఇప్పుడు ఇట్లా కూడా ఫోల్డ్ అవ్వట్లేదు. అయితే ఏం చేయాలి మీది నువ్వు బొబ్బట్టి చెప్తున్నా నువ్వు చేయకపోయినా మంచిదే కానీ ఇట్లయితే ఇంకో ఆకు ఎక్స్ట్రా తీసుకొని ఇవన్నీ పెట్టి దీన్ని ఇలా పెట్టి ఆ పైకి నిలబడ్డ మిర్చీల సంగతి ఏంటిది పెట్టి కాసేపు ఇట్లా గుండె బద్దలైపోయిందా బంగారం. చెల్లని ఎట్లయితే ప్యాన్ పెట్టుకో, స్టవ్ వెలిగించు. ఫస్ట్ ఇట్లా మీది టాప్ యాంగిల్ లో స్టవ్ కనిపించదు మనకు. స్టవ్ వెలిగించాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఫ్రై చేయాలి. ఇప్పుడు అది అవి నాకు చాలు, నన్ను ఇంకా ఆపేయి, నేను వచ్చేసిన నా లోపల జ్యూస్ వచ్చేసిందని చెప్తాయి. చూద్దాం ఇవాళ మొత్తం చూద్దాం. మరి జ్యూస్ అంతా ఎప్పుడు ఆల్రెడీ పుదీనా చెప్పింది నన్ను చాలు ఇంకా దింపే అంటుంది. కాకపోతే మిర్చి ఏమంటుంది ఇంకొంచెం నేను అవ్వాలి నేను అయిన తర్వాత నన్ను దింపు అంటుంది. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి, అర్థమైందా? ఇది ప్రొఫెషనల్ లాంగ్వేజ్. నన్ను చాలు నన్ను ఆపు అంటే లాంగ్వేజ్. అవునే చూడు ఇప్పుడు సౌండ్ వినిపిస్తుందా నీకు? నేను చాలు ఎక్కువ అవుతుంది నాకు ఎక్కువ అదా ఇన్ని రోజుల నుంచి కాల్సి వచ్చేది అనుకుంటా కాదా? చూడు నీకు కూరగాయల లాంగ్వేజ్ కూడా తెలుసు. నేను పక్కకి వెళ్ళిపోమన్నావు కదా. పక్కకి వెళ్ళిపోమనలేదు అక్క, నీకు కలపడము సరిగా రాలేదు. నన్ను ఉండమని పిలిచినావు, పక్కకి జరగమన్నావు. ఇంకా నేనెందుకు ఇక్కడ? నువ్వు అసలు అవసరం. స్టవ్ ఆపేసి దీంట్లో అన్ని ఆఖరికి ఇంత ఉన్నావు, స్టవ్ కూడా బంద్ చేయలేవు. చిన్నక్క నన్ను అవన్నీ చేయమంటున్నావు. చూడు ఇప్పుడు చూసావా అన్ని నన్ను చాలు ఇంకా దింపే అన్నాయి. చెప్పు నెక్స్ట్. కాదే నాకు ఒక క్లారిటీ రావట్లేదు. చెప్పు 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 చిన్నక్క చెప్పు. చేయడానికి వచ్చినావు కదా, కడిగిన నేనే చేయి పెట్టిన నీ భయంకి ఫ్రై చేసిన దింపేసిన. ఇప్పుడు మిక్సీ నేనే పడతా. ఎవరన్నా దునియా మీద ఇప్పుడు యూట్యూబ్ మొత్తం ఓపెన్ దిష్టి రెసిపీ ఎవరని చెప్పినా అడుగు. ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. నేను చెప్పిన దాన్ని మించింది ఏం కావాలి? రెండు ఎవరైనా ఇట్లా తిప్పితే 2 మిరపకాయలు ఇట్లా 2 తిప్పాలి చేపకు. అది ఏడని నేను వచ్చిన. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఏం చేయకే, నేను ఒక మిక్సీ వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ ఆడ పెట్టిన. చూసావా సీరియల్లో మమ్మల్ని ఏదైనా సీన్ చెప్పు అంటే స్టార్ట్ చేయమంటే ప్రొడక్షన్ అంతా అన్ని రెడీగా పెడతాడు. అట్లా చిన్నక్క నాతో వంట చెప్తా అన్ని రెడీ చేతికి ఇస్తే ఇప్పుడు షార్ట్ రెడీ అనగానే అట్లా వచ్చి
రెడీయా అని ఇచ్చింది. సరే ఏదేమైనా కొంచెం ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో మనం చక్కగా దీన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, 2-3 వీడియోలు చూసిన యూట్యూబ్ లో ఇప్పుడే. దాన్ని అట్లా మూత పెట్టాలి, ఇట్లా పెట్టకూడదా? అట్లా పెట్టాలి, కరెక్ట్ అట్లా పెట్టాలి. నెత్తి మీద అది ఏడుంది దానికి సెట్ అవ్వాలి కదా, మరి రౌండ్ తిప్పితే ఏనో కడ సెట్ అయింది. అంత లోపల క్లిప్ ఇరిగిద్ది. ఫిక్స్ చేసినాం. అంతేనా? కావలేదు ఏంటి గోరింటాక్ లాగా జరిగే. అయ్యో సారీ, ఎందుకు ఇట్లా? ఇట్స్ ఓకే, మేమంతా హ్యాండ్ వాష్ చేసుకుని వేసాం, ఇక్కడే పెట్టాం కాబట్టి పర్లేదు. మళ్ళీ ఇంకా కొంచెం పట్టాలి, కొంచెం వాటర్ వేయాలి. జర ఆగితే నేను ఏమైనా వేస్తా. ఇట్లా అంతా గద్ద నాకు అర్థం కాకుండా వేయకు, నాకు వచ్చింది మర్చిపోతుంది. దానికి వచ్చిన రెసిపీ చిన్న వాటర్ అందులో ఉప్పు వేస్తారక్క, వేసిన తర్వాత వేస్తా. అది చాలు అని చెప్పాలంటే అనుకున్నా. పుదీనా పచ్చడి లెక్క అయింది. ఈ పుదీనా పచ్చడి వేసి చేప మీద పెట్టడానికి దీనికి ఒక రెసిపీ. అంతే కదా, వాటికి సింపుల్. ఫస్ట్ పుదీనా పచ్చడి వేసుకోవాలి, చేపలు తీసుకురావాలి, దాని మీద పెట్టాలి, అరటాకులో పెట్టాలి, స్టవ్ మీద పెట్టాలి, కథం అయిపోయింది. స్టవ్ మీద ఎట్లా పెడతావు? ఇట్లా చేయితోని కదా. తీయాలా? ఇంతేనా? అంటే ఎన్ని రోజులు తిప్పుతావు మరి దాన్ని? అంటే ఇట్లా జావలాగా అవ్వదు, అది జావ కాదు. అది రావట్లేదు ఆలోచన. రావట్లేదే దాన్ని బలవంతం ఆడినావు కదా దాన్ని. ఇట్లా ఇరగొడతా, చిన్న మిక్సీ కొద్దిగా ఆగు నువ్వు. అరే నేను తీస్తా. ఇట్లా అంత సింపుల్ గా వచ్చింది. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి కదా. ఉప్పు వేయలే, నువ్వు మర్చిపోయినావు. చూసినా ఎంత ఇంపార్టెంట్ అయింది, నేను గుర్తు చేసిన. మనము అప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, గంతగానం వేయొద్దు. అయితే ఇలా టింగ్ టింగ్ అని వచ్చింది కదా, ఇలా దాన్ని ఇటు పక్కకు పెట్టుకుంటే అది ఫోల్డ్ అవుద్ది కదా. ఎవరది? పచ్చి చేపక మొత్తం పెట్టాలి. నేను చెప్పలే, పుదీనా చట్నీ వేసి పూసుడే. ఎవరైతే వీడియో చూస్తున్నా అందరూ దిష్టి రెసిపీ గురించి మాట్లాడండి. ఓకేనా? ప్లీజ్. ఈ మాట ఇంకొకసారి వాల్యూ, మనం రెస్పెక్ట్ పెంచుకోవడానికైనా మనం కామెంట్ లో నా కోసం నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి. నేను మాటినోడు పోయినట్టే. ఓకే, స్టవ్ వెలిగించి తగినంత నేను పోయాను. చిన్నకి ఎంత చెప్పేంత ఇగో వాళ్ళకి చెప్పని చాలు 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 చాలు. ఇగో ఇది అంటే రోస్ట్ సరిపడంత పోసుకోవాలి. ఇది ఓకే. అరిటాకుని అలా మడిచి కుర్చీని మడత పెట్టి చెప్పలే స్టిఫ్ ఉంది. ఇంకో ఇవి కదా నీకు ఇప్పుడు కావాలి. అందుకే పళ్ళల కోసం ఎక్కువ వాడక ఇట్లా యూజ్ అవుతాయి అని చెప్పి నింట వెళ్ళే. దాన్ని మొత్తం కవర్ చేయాలన్నా అమ్మ? కవర్ చేసే పని లేదు, అందులోంచి ఆ స్టీమ్ పోతుందిలే, పర్లేదు. ఇట్లా పట్టుకో. నువ్వు ఎందుకు నిలబడి ఏం చేస్తున్నావు? ఇది పగిలింది, చిరిగింది. తెలుసా మా బిగినర్. ఆ చేప బయటకి వెళ్ళొద్దు, దానికి చచ్చిపోయింది వెళ్ళదు కానీ, బట్ స్టిల్ వెళ్ళొద్దు, అంతే కదా. అది నూనె నేను కాలినా పెట్టేమ్మా, అంతే కదా. దూరం జరుగుతా అంటే డైరెక్ట్గా చిన్నక్క ఇగో మొత్తానికి ఏదో రకంగా అయితే ప్యాక్ చేసినాయి. తప్పు చేసినవి. మనము టైలర్కి ఇచ్చి అరటికాయ ఆకులది డ్రెస్ పిల్లలు లెక్క, తర్వాత దానికి ఇట్లా దూర్చాల్సింది.
మరి అప్పటి నుంచి పెట్టొచ్చు కదనే. నా మీద ఇంకో నీటి చుక్క బిందువు, ఇంకో చుక్క కాదు, చిచి నూనె చుక్క, ఇంకో చిల్లింది చూడు. మంచిగా ఇదే నీకు అసలు కాదే. ఒక్క నిమిషం ఇప్పటిదాకా వీడియో చూసిర్రు కదా, కడిగిన కలిపిన ఏమేమి వేయాలో చెప్పిన, ఆఖరికి దాన్ని వేసి ఫ్రై చేసిన. ఇప్పుడు అయితే తింటా. దీంట్లో వంట రాంది ఎవరికి? నాకు. వంట వచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు. చేయాల్సింది ఎవరు? నువ్వే. మరి ఇప్పుడు నువ్వు నీతోనే చేపిస్తాను చెప్పిన. ఒక స్టవ్ యూజ్ చేయకుండా, ఒక పదార్థాన్ని వేస్ట్ చేయకుండా దిష్టి రెసిపీ చేయడానికి వచ్చిన. దీని తీయాలి. ఇగో ఇలా అవుతుంది, అలా స్టీమ్ వస్తుంది అనమాట మనం పైన పెట్టినప్పుడు. అప్పుడు ప్రాపర్ వేలో కుక్. అంటే ఇప్పుడు చేప స్టీమ్ బాత్ చేస్తున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చేప స్టీమ్ బాత్ మసాజ్. ఇప్పుడు నాకు ఫేషియల్, మసాజు, స్టీమ్ బాత్, తర్వాత ఫ్రెష్ బయటకు వస్తాను. అంతే. నచ్చిన చేపకు ఫేషియల్, మనం కూడా ఫేషియల్, స్టీమ్ బాత్ వేసుకొని వచ్చిన ఫ్రెష్ బయటకు వస్తున్నా చూడండి. కదా తిన్నాక ఇటు అయిపోయినట్టుంది ఫిష్. షేప్ వచ్చింది, షేప్ కనిపిస్తుంది కదా. అది అట్లా కనిపిస్తే ఫిష్ అయిపోయినట్టు కానట్టు కాదు. ఇప్పుడు అరటాకు మొత్తం ఫ్లాట్గా ఉండాలి, కానీ ఇట్లా రౌండ్ షేప్ ఎందుకు వచ్చింది? లోపల ఫిష్ నేను ఉడుకుతా అని కిందకి వెళ్ళి ఉడికి బయటకు వచ్చింది కాబట్టి ఆ ఫిష్ ఆ షేప్లోకి వచ్చింది అన్నమాట. జీవితకాలంలో చాలా ఇన్రెగ్యులర్గా చేసే ప్రక్రియలో ఇది కూడా ఒక ప్రక్రియ. అప్పుడెప్పుడు శ్రీవాణక్క వాళ్ళు ఇంట్లో చికెన్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఫిష్ వండాల్సి వచ్చింది. చాలా మంది అనుకుంటే ఇట్లా నాకు వంట రాదు, ఇంత వయసు వచ్చిన వంట రాకుండా ఇలా ఉంటుంది కాబట్టే. చూడు, ప్రతి ఒక్క ప్రొఫెషన్ చేయలేరు. నాకంటే ఒక ప్రొఫెషన్ ఉంది, నేను దాంట్లో ఎక్స్పర్ట్ ని. నువ్వు వంటల్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, నేను తినడంలో ఎక్స్పర్ట్. అవునా? అంతే. అందరు చూసా, శ్రీకాంత్ కూడా ఒప్పుకున్నాడు. అట్లా ఒప్పుకుంటాడు. ఇప్పుడు మొన్న 2-3 కామన్, ఇంత వయసు వచ్చింది వంట చేయడం కూడా రావట్లేదు, రేపు పిల్లలకి వాళ్ళకి ఇళ్ళకి ఎలా వండి పెడతాంటే వండుతాం. అప్పుడు మాకు కావాల్సిన బ్రెడ్ ఆమ్లెట్ మంచిది వచ్చింది ఒకటి. ఓకే, అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుంది, ఏ పనైనా నేర్పిస్తుంది. దాంట్లో వంట కూడా ఒకటి. నాకు కూడా అట్లా అవసరాన్ని బట్టి అనుకూలంగా వచ్చింది అనమాట. ఆవిడకి ఇప్పటివరకు చేసే అవసరం 2 రాలేదు. ఆమె ఇవ్వలేదు. మ్యాగీ, ఆమ్లెట్, అదే అయ్యో ఇవాళ చేసేదేదో గోబి గొబ్బెమ్మలు చేసిన అయిపోతుండే కదా. నేను ఎప్పుడు 10th క్లాస్ లో ఊహ తెలిసినప్పుడు చేసి పెట్టిన గోబి గొబ్బెమ్మలు చాలా బాగుంది. ఇప్పుడే మర్చిపోలేకపోతుందంటే నా మీద నాకే అసలు చాలా గర్వంగా అనిపిస్తుంది. గర్వంగా కాదు, అవి గొబ్బెమ్మల గోబి ఏంటి అర్థం కాకుండా తిన్నాం. సరే, ఆ టేస్ట్ మర్చిపోక ముందే మళ్ళీ ఒకసారి దాని టేస్ట్ అట్లా చూడకే. నిజమే, పొగిడితే నీట్ గా జెన్యూన్ గా ఒరగచ్చు కదా, అట్లా ఇన్సల్ట్ చేసుకుంటే ఇది ఇన్సల్టా? గోబి గొబ్బెమ్మలు ఎప్పటిదో, ఇంకా గోబి గొబ్బెమ్మలు ఇంకెప్పటిదో ఇప్పుడు గుర్తుందంటే అది ఎంత రుచికరమైన ఒక పదార్థం అయి ఉంటది. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల కింద. ఎన్ని సంవత్సరాలు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకో ఎందుకు తీసినావు ఇప్పుడు? చూడబుద్ది మూత పెట్టాలి, స్టీమ్ మీద ఉడకాలి. అయిపోయిందంట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు. వావ్. స్టవ్ ఆపా. ఫస్ట్ బేసిక్ స్టవ్ ఆపాలి. అది వేరే వాళ్ళు చెప్పేదా కాగద్దు, ముందు మీరు ఆపేయండి సరేనా. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా తీసుకొని పక్కకు లిఫ్ట్ చేస్తే దాన్ని ఇటువా ముఖం మీద పడ్డది. నేను తీస్తా, వదులు. ఇలా అనుకుంటే ఆయిల్ అంతా దీనికి ఏమైనా ఎక్సెస్ ఉంటే దానిలోకి వస్తుంది. బేసిక్ పీల్చుకోదు. ఓకే, అరిటాకులో ఉంది కదా. అరటాకు కలర్ మారింది, గ్రీన్ కాస్త క్రీమ్ అయింది. ఇప్పుడే చేప బట్టలు సో మా చెల్లి చేతి అరచేయి
అర చేయి, నాది అర చేయి. ఓకే, ఫుల్ నీ హ్యాండ్స్ తో చెయ్యలేదు. చెలై అసలు అవతలేదు దీనికి. అబ్బా నిజంగా చాలా బాగా కుక్ అయింది. చేసింది ఎవరు? బ్యాడ్ లక్ పీపుల్ ఆర్ నాట్ ఈటింగ్. చచ్చిపోయిన చెప్పే చిన్నక అలా హిమాలయాల అవతలకి వెళ్ళొచ్చమ్మా. మాట రోజులు చేప ముళ్ళడ్డ పడుతుంది. చాలా బాగుంది. అమ్మయ్య ఎంత బాగుందంటే నాకు ఇది వాసనతో సగం కావాలని పిలిచి చేప చేయించినావు కదనే. కాదే అబ్బా దీని ఇది. సరే ఒక్క నిమిషం, ఎట్లా ఉడికిందో లెట్ మీ చెక్. బాగా ఉడికింది. సరే లోపల కూడా ఫిష్ అంటే చూడడానికి ఎలా కనిపిస్తుందో కెమెరాలో తెలియదు కానీ కూడా నీచు వాసన చాలా అంటే చాలా వాసన అయితే చాలా బాగుందండి. టేస్ట్ కూడా డెఫినెట్ గా బాగానే ఉంటుంది. ఇలా సీరియస్లీ ఫ్రాంక్లీ కొంచెం కూడా నీచు వాసన లేదు. ఒక జోక్ అనుకున్నారు. లేదు, ఉప్పు కారం తక్కువ లేదు. నేను ఒక కట్ట పుదీనా వాడాను అండ్ ఒక హాఫ్ కట్ట మన కొత్తిమీర అండ్ ఒక కరివేపాకులు. మన వేలుండి పడుతుంది కరివేపాకులు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసా. అది అంటే అవన్నీ రెండింటికి సరిపోయినాయి. ఉప్పు కైండ్ ఇన్ఫర్మేషన్. రెండింటికి ఉప్పు వేసిన దీనికి అది ఒకటి తెలుసు. అయితే 2 వేసా. సో అన్ని ఎక్కువ పీల్చుకోలేదు. ఇదంతా వేస్ట్ అన్ని గనం వేసిన తర్వాత అది 2 ముక్కలకు వచ్చింది. మీరు ఇంత మందికి వండాలనుకుంటే ఆ 2 అక్క చెప్పిన రెసిపీతో ఏకూరి ఇంత పుదీనా ఇంత కొత్తిమీర అంత అవన్నీ వేసుకుంటే 1 కిలో 1/2 కిలోకి అయితే. ఇది యాక్చువల్లీ నేను ఒక రెస్టారెంట్ లో తిన్నా. తిని ఆ ఫ్లేవర్ ని బట్టి ఒకసారి ట్రై చేసా, వర్కౌట్ అయింది. కానీ ఈ ఫ్లేవర్ ఆ రోజు రాలేదు. ఎందుకు చెప్పనా, ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా ఉపవాసంలో ఉండాడు కాబట్టి అందుకని టేస్ట్ వచ్చింది. అసలు యాక్చువల్లీ ఏంటంటే చాలా బాగుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ do subscribe Saudi Saria. Please do subscribe Saudi Saria. I love you all. Take care. Bye. Please do like, share, comment and do subscribe to Saudi Saria. దిష్టి రెసిపీ ఓకేనా? జాగ్రత్త. ముందు ఎంత దిష్టి పోవాలంటే పక్కన ఎట్లా చూస్తుండాలి మనల్ని. దిష్టి ఎట్టింది చూసుకుంటుంది. ఓకే బాయ్, లవ్ యూ.